నమస్తే GR7 టీవీ న్యూస్ కు స్వాగతం. పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దోమల తెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు. పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రైల్వే కోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గోసాలదేవి నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గోసాలదేవి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సాంతయ్య, రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్, పొల్లంపేట మండల అధ్యక్షుడు రమేష్ మరియు నాయకులు పాల్గొన్నారు. గోసాలదేవి మాట్లాడుతూ రాష్ట్రం మార్పు కోరుతుంది. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ బలపడింది. ఒక్కసారి కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. అభివృద్ధి ఏమిటో నేను చేసి చూపిస్తానని అన్నారు. ఓవర్. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసాను. మళ్ళా రెండోసారి పోతాను. ప్రజల్లో నేను కష్టపడే కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకు ప్రజలకు ద్రోహం చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఎందుకంటే మా షర్మిలారెడ్డి వచ్చినాక మాకు మంచి వాయిస్ వచ్చినది, ప్రజల్లో మంచి పేరు వచ్చింది. అంటే కాంగ్రెస్ అంటే అప్పుడు తెలియకన్నా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు గుర్తింపు అయింది. మేము కాంగ్రెస్కే ఓటు వేస్తాము. బీజేపీ ప్రతి ఒక్కరికి వేసినా, ముగ్గురికి వేసినా కూడా బీజేపీకి వెళ్ళిపోతుంది ఓటు అని ప్రతి ఒక్కరు వాయిస్ బాగుండదు. ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళతో కూడా మంచి వాయిస్ తీసుకున్నాము. ఇంకా సర్పంచులు కలిశాను, మాజీ సర్పంచులు కలిశాను కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళతో కూడా మాట్లాడాము. ప్రజల్లోకి పోతే మంచి పేరు వచ్చింది. కాంగ్రెస్కు మంచి వాయిస్ ఉన్నది. మేము 2024లో కాంగ్రెస్కే ఓటు ఇచ్చామని ప్రతి మనిషి దగ్గర మంచి పేరు వాయిస్ వస్తున్నదని. నేడు రైల్వే కోడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గోశాలదేవి గారికి రాహుల్ గాంధీ గారు మళ్ళీ అవకాశం కల్పించడము, మొత్తం అన్నమయ్య జిల్లాలు విభజించిన తర్వాత, ఉమ్మడి జిల్లాలు విభజించిన తర్వాత రైల్వే కోడూరుకు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా ఈసారి కూడా గోశాలదేవికి ఇవ్వడము శుభ సందర్భము. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకోవడం ఏమంటే, ఈ యొక్క అవకాశము ఎవరైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజ్యాంగం మీకు ఇచ్చిందో ఈ అవకాశాన్ని ప్రజలందరూ, ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని తమ ఓటును అమ్ముకోకుండా ఎవరైతే పెట్టుదారి వారి వ్యవస్థలు వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఒక ఎస్సీ క్యాండిడేట్ అభ్యర్థి ముందు పెట్టి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని నడుపుకోవాలని చూస్తున్నారు. అలాంటి అభ్యర్థులను తరిమి కొట్టి ఎవరైతే న్యాయబద్ధంగా మాకంటూ ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేకపోయినా కూడా వచ్చే కాలంలో ఈ యొక్క ప్రజలకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి సామాజికంగా, ఆర్థికంగా, యొక్క విద్యాపరంగా అన్నిటికీ మేము ముందుండి ఈ యొక్క రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని ఈ యొక్క దైవసాక్షిగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈసారి జాగ్రత్తగా మీ ఓటును అమ్ముకోకూడదని, న్యాయబద్ధంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఈరోజు శుభదినం. ఎందుకనగా ఈరోజు రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వేయడం జరిగినది. గోసాలదేవి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగినది. ఈ రైల్వే కోడూరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సర్పంచులు కూడా మేము పోయి మద్దతు కోవడం జరిగినది.
ఖచ్చితంగా మీకు అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీని రైల్వే కోడూరులో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎస్సీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా హామీ ఇవ్వడం కూడా జరిగినది. ఖచ్చితంగా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోశాల దేవి గారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా రైల్వే కోడూరు అభివృద్ధి ఏదో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేసి చూపిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నెలకొన్న కంపు పరిస్థితులపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు దోమల తెరలతో బయట నుంచి ఆందోళన చేపట్టారు. పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ విద్యుత్ కార్యాలయాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు అంతారం లలిత, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ మల్లప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, మాజీ కార్యదర్శి దోమకృష్ణ, నాయకులు రాజు, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. जो सरकार की कमी है वो सरकार जो सरकार की कमी है वो सरकार जो सरकार की कमी है वो सरकार చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే చేతగాని ప్రభుత్వం వెంటనే కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలి దోమల సమస్యను వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ కార్మికులను వెంటనే పరిష్కరించాలి. भारत माता की जय। बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद చేతగాని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కరెంటు కోతల నివారణ మనము ఏమి యాక్షన్ తీసుకోలేము. పిల్లలు బయటకు రానికైతే భయపడుతుంది సార్. 23 వార్డులో అయితే పిల్లలు బయటకు రానికే భయపడుతుంది. అయితే దాన్ని ప్రాసెస్ ప్రకారం చేయాలి. మనకున్న యూనిట్ లేవు, వేరే డిస్టిక్ టైఅప్ చేస్తే అక్కడ పంపించాలి, పిల్లలు అక్కడ పంపించాల్సి దోమలు అనేది 365 డేస్ ఉంటుంది. ఏదో ఒక సీజన్ లో ఉంటాయంటే అది లెక్క, కానీ 365 డేస్ ఉంటే డెంగ్యూ, మలేరియా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దాని గురించి మీరు ఒక రౌండ్ 2 రౌండ్లు మొత్తం రాణి పార్టీ వాళ్ళనే కాదు, కరెంట్ అందరికి ಬೇಕು. పబ్లిక్ కోసం ఇవన్నీ చేసేది. మా ఆఫీస్ ఉన్నప్పుడు కరెంటే లేదు. 1 గంట పోయి 6 గంటలకు వచ్చింది మన అనుకోండి. మీరు నైట్ కూడా 12 కి పోయి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల ప్రాబ్లం ఇది. ప్రజల తరఫు నుంచి మేము వచ్చినాము, అది మీరు గమనించండి. కరెంటు కోతల్ని వెంబడే, ఉచిత కరెంటు బిల్లు వెంబడే, ఉచిత కరెంటు బిల్లు వెంబడే. భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ తరఫు నుంచి కరెంట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ మధ్య తరచుగా గత 10 రోజుల నుంచి చూస్తే దాదాపు 5 నుంచి 10 కటింగ్లు అవుతున్నాయి. అది కూడా అర్ధగంట నుంచి గంట సేపు కటింగ్లు అవుతున్నాయి. ఇటు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న మూమెంట్లోనే వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇటు వ్యాపారస్తులకు కానీ మనకి ఇంట్లో కానీ రాత్రిపూట చాలామందికి కరెంట్ లేకుంటే నిద్ర లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో తాండూరులో దోమల నివారణ కూడా లేదు.
కరెంటు లేదు కాబట్టి ఆ దోమలు కూడా కుట్టి చాలామందికి ఇబ్బంది అవుతున్నది. ఆ కరెంట్ కటింగ్ విషయమై అందరం కలిసి కరెంట్ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి ఆ జీరో బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వటం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిందాడే జీరో బిల్లులు ఇస్తా అని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు తూట్లు పొడిచారు. ప్రతిదీ ఎన్నికల కోడ్ అని చెప్తారు, తప్పించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు, మళ్ళీ మీరు దీంట్లో గెలిస్తే మళ్ళీ ఇంకోటి చేస్తామంటారు తప్ప వాళ్ళది ఏం పని అయితలేదు. ఏమి వాళ్ళ పథకాలు అమలు చేయట్లేదు. ఈ దొంగల రాజ్యం అయింది, చీకటి రాజ్యం అయిపోయింది. కాంగ్రెస్ పాలన వచ్చిందాడే కానీ మళ్ళీ నాయని బ్రాహ్మణులకు కానీ వాళ్ళకి ఇచ్చిన బిల్లులు కూడా వాళ్ళకు ఇంతవరకు చెల్లించట్లేదు. దీని మీద ప్రత్యేకంగా ఏఈ గారిని కలవడం జరిగింది. దీని మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇళ్ళు ఎక్కువగా ఉండకుండా ఓపెన్ ప్లేస్ ఉండేది. కరెంటు పోయినా ఏ చెట్ల కిందనో ఏ ఓపెన్ ల్యాండ్లను కూర్చొని ఆ గంట 2 గంటలు సేద తీర్చుకునేవాళ్ళు. మధ్యరాత్రిలో కరెంటు పోయినా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. రోడ్ల మీదకి వెళ్తే కుక్కల బాధ, పెద్ద పెద్ద ఎత్తెత్తు బిల్డింగ్లు ఉన్నాయి, గాలి కూడా ఆడని పరిస్థితిలో ఈరోజు తాండూరు కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కరెంటు వ్యవస్థలో బాధపడుతున్నారు. కరెంటు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, గెలిచిన వెంబడే కరెంటును రెప్ప వేయకుండా ఒక సెకండ్ అంత సమయంలో కూడా కరెంటు తీయడానికి పరిస్థితి లేదు. ఒకవేళ కరెంటు తొలగించినట్లయితే అక్కడున్న ఏఈ కానీ డి కానీ సస్పెండ్ చేసేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ మధ్యరాత్రిలో కరెంటు పోతే 2 గంటలు ఉండదు, రోజుకు ఒక 10 సార్లు ఒక్కొక్క గంట కరెంటు పోతుందంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ ఇంకా ఏమేమో చేస్తానంటున్నారు. ఇచ్చిన హామీలు తీర్చడానికి చేతగాని ముఖ్యమంత్రి గారు ఈరోజు కొత్త హామీలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకున్నారు మీ పరిపాలన ఎట్లాంటిదో. కాబట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది బిల్లు తీసుకోకుండా మా ప్రజలకు మోసం చేయకుండా ఉండాలి. ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ ఉందంటారు. ఎలక్షన్ కోడ్ ఇప్పుడుంది. నువ్వు గెలిచినప్పటి నుండి కూడా గెలిచిన వెంబడే ఇవన్నీ చేస్తానన్నావు. చాతగాక 100 రోజులు అడిగావు. ఆ 100 రోజులు కూడా గడిచిపోయింది. ఈ ఎలక్షన్లలో ఇంకా కొత్త హామీలను ఏర్పాటు చేస్తున్నావు. నీ ప్రోటోకాల్ సిస్టమ్ ఏందో, నీ మేనిఫెస్టో ఏందో అదంతా నీ దగ్గర ఉంచుకో. ప్రజలకు మోసం చెయ్యకు. ఎంబడే నువ్వు ఈ కరెంటు కోతను తొలగించి ఆ 200 యూనిట్ కరెంట్ ఏదైతే ఉచితంగా ఇస్తానో అది ఇచ్చి మిగతా పథకాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు అమలు చేయాలని మేము కోరుకుంటూ ఈ రోజటి నుండి మేము ధర్నాల్లోకి దిగాము. ఈ ఎలక్షన్ కోడ్ అవుతూనే నువ్వు ప్రతి ఒక్క పథకం ప్రజల్లో విడుదల చేసి ప్రజలను మోసం చేయకుండా నీ మేనిఫెస్టోలో ఇంకా 100 హామీలను పెట్టుకో. మేము వద్దనం. ఈ 6 హామీలు అయితే తీర్చు. నీ 6 హామీలు 6 చెంపదెబ్బలు అయిపోయినాయి ప్రజలకి. అవి ఒక్కొక్క హామీ ఒక్కొక్క చెంపదెబ్బలాగా తయారైంది. అది ప్రజలు అంటున్నారు ఎంత మోసపోయినామో, మేము పెంచుపై నుండి పొయ్యిలో పడ్డంత పని అయింది, ఇక మేము ఇంకా నమ్ముతామా అంటున్నారు. ఆ ప్రజల విషయం అది నమ్మకపోని మనకు అనవసరము. ఇప్పుడైతే ఒక్క క్షణం కూడా కరెంటు ముఖ్యమంత్రి మాట ప్రకారం ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఒక్క క్షణం కూడా కరెంటు కోత చేయొద్దు. ఎందుకంటే ఆయననే అన్నారు వీళ్ళు కరెంటు కోత చేసినట్లయితే వీళ్ళని ఎంబడే ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయకుండా ఈ ఉడకలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మీరు కరెంటు అమలు పరిచి ఈ కరెంటును 24 గంటలు ఇట్లనే ఉంచే ప్రయత్నం చేయాలని ఈరోజు మేము ఇక్కడ తాండూరు ఏఈ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏఈ గారు మీరు తాండూరు ప్రజల మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే తాండూరు ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా కరెంటు తీయకుండా 24 గంటలు కరెంటు ఇవ్వగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో బహుమతులు సాధించిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. తాండూరు పట్టణం ఆదర్శ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శనివారం తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో చైతన్య విద్యార్థులు బహుమతులు సాధించడం తాండూరుకు గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివితే భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆకాంక్షించారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల
పాఠశాల ప్రిన్సిపల్ మదర్ డీన్ శివరామిరెడ్డి, పీపీటీ ప్రైమరీ ఇన్ఛార్జ్ అనిత, సుమేరా, సిపిహెచ్ ఇన్ఛార్జ్ అనన్య, నాసా ఇన్ఛార్జ్ ఇర్పానా, సౌజన్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల తాండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా తాండూరు మండలంలోని నారాయణపూర్, వీరిశెట్టిపల్లి, గోనూర్, చెనిగేష్పూర్, ఎల్మకన్య, ఓగిపూర్, చంద్రవంచ, చిట్టి ఘనపూర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లు బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు చెప్పి 10 ఏళ్లు దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలు చేసే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ నన్ను నాపై చూపించినటువంటి ప్రేమ అనురాగమే కానివ్వండి, నన్ను భుజాలపైన పెట్టుకుని మోసి నాకు గెలవడానికి 100 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి ఓగిపూర్ గ్రామ ప్రజలకు మరొకసారి శిరస్సు వచ్చి మీకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. మీకు ఆరోగ్యం చెప్పినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మేము మీకు ఏదైతే చెప్పినామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మొట్టమొదటి సంతకం కూడా 6 గ్యారంటీల పైన పెట్టడం జరిగింది. 6 గ్యారంటీల పైన పెట్టడం కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం, మీరు ఎక్కడ కూడా ఏ అధికారి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీసులో చుట్టుపూడి తిరగాల్సిన అవసరం లేదు. అధికారులందరినీ కూడా ఓగిపూర్ గ్రామానికి పంపిస్తాం. ఇక్కడికే మీ ఇంటికి పంపించి మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కావాలంటే మీకు అప్లికేషన్ తీసుకుంటాం. మీకు పింఛన్ లేని వారికి పింఛన్ కావాలిస్తే మీకు అప్లికేషన్ తీసుకుంటాం, దరఖాస్తు తీసుకుంటాం. మీకు తెల్ల రేషన్ కార్డు కావాలన్నా మీకు దరఖాస్తు తీసుకుంటాం. మీకు పింఛన్ లేని వారికి కూడా మీకు దరఖాస్తు తీసుకుంటాం. జిరాక్స్లు పెట్టి ఆఫీసుల తిరిగే వ్యవస్థలంతా రద్దు చేస్తామని చెప్పినట్లుగానే మేము గెలిచిన 15 రోజులకి అధికారులందరినీ కూడా ఓగిపూర్ గ్రామానికి ఇంటింటికి పంపడం జరిగింది. పంపి మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా మేము ఇక్కడనే గ్రామ సభ ద్వారా మీకు కావాల్సినటువంటి అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ డాటా అంతా కూడా ఆ లెక్క అంతా కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది. దాంట్లోనే మనకి ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ల కొద్ది ముందు 2 మనం ఇంప్లిమెంట్ 48 గంటలనే 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు మీకు చెప్పిన మహిళా సోదరులకు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పి, అదే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా గౌరవ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా మీకు విద్యుత్ ఇస్తామని చెప్పినాం. 500లకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. అవన్నీ కూడా దయచేసి నేను మీకు ఒకటి చెప్తా ఉన్నాను, కరెంటు బిల్లులు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే మాకు ఫోన్ చేయండి నేరుగా. మీరు ఎవరు కూడా రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఎవరు కానీ కరెంటు వాళ్ళు మళ్ళీ మాకు ఆ బిల్లు కావాలి, బిల్లు కట్టుడని చెప్తే నేరుగా ఫోన్ చేయండి. మిమ్మల్ని బిల్లు అడిగినటువంటి అధికారులు 1 రూపాయి కట్టవలసిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోని టీపీసీసీ కార్యవర్గంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్కు స్థానం దక్కింది. టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ కన్వీనర్గా ఆమెను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీలో అవకాశం కల్పించడం పట్ల ఆమె పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఓబీసీ కన్వీనర్గా నియామకమైన సునీత సంపత్ను తాండూరు ప్రాంత నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
చెప్తున్నాడు కొంచెం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ కన్వీనర్గా నియమించినందుకు గాను మన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికిను మరియు మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి మరియు రాహుల్ గాంధీ గారికిను మరియు ఇన్ఛార్జ్ దీపా దాస్ గారికిను మరియు ఓబీసీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి మరియు ఇక్కడ తెలంగాణ శాసనసభ్యులకి స్పీకర్గా ఉన్న మన గడ్డం ప్రసాద్ గారికిను అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికిను మరియు మన శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతలను అప్పచెప్పినందుకు గాను ఓబీసీ అందరికీ కూడా నాకు తోడుగా తీసుకుని వెళ్తూ వారికి ఉన్న సమస్యల్ని మన పెద్దలకి వివరించుకుంటూ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా వాళ్ళకి వివరించుకుంటూ నాతో పాటుగా తీసుకెళ్ళి మన ఓబీసీలకు ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ఈ పదవినిచ్చిన ప్రతి ఒక్కరికి మన కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దోమల తెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు, పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు, చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.